తమిళనాడులో దళపతి విజయ్ ప్రభంజనం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కానీ ఈ విజయం పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్స్ కు అస్త్రంగా మారుతుందా? పవన్ ఫ్యాన్స్ ఆవేదనలో నిజమెంత? ఇద్దరు సూపర్ స్టార్లు, ఇద్దరికీ అశేష ప్రజాదరణ. కానీ రాజకీయాల్లో ఒకరు ఎంచుకున్నది అనుభవం, మరొకరు ఎంచుకున్నది ఒంటరి పోరు మరియు అధికారం. ఈ వీడియోలో విజయ్ విజయం పవన్ కళ్యాణ్ కు ఒక ప్రెషర్ పాయింట్లా ఎలా మారిందో విశ్లేషిద్దాం. ముందుగా పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం చూద్దాం. 2014లో పార్టీ పెట్టినప్పుడు అనుభవం గల చంద్రబాబు గారు నవ్యాంధ్రకు అవసరం అని పోటీకి దూరంగా ఉండి మద్దతు ఇచ్చారు. కానీ ప్రజల్లో జగన్ అధికారంలోకి రాకూడదు అనే కసితోనే పవన్ పనిచేస్తున్నారనే భావన బలంగా వెళ్ళింది. ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు. ఇది 2019లో పవన్ ఒంటరిగా పోటీ చేసినప్పుడు దెబ్బ కొట్టింది. అదే సమయంలో విజయ్ టీవీకే విషయానికి వస్తే ఆయన ఎవరికీ మద్దతు ఇవ్వలేదు. నేను అధికారంలోకి రావడానికే వచ్చాను అని క్లియర్గా చెప్పారు. పవన్ 2019లో కూడా ఎన్నికలకు 3 నెలల ముందు నుండి టీడీపీని పెద్దగా ఏమీ అనకుండా కేవలం జగన్ను టార్గెట్ చేయటం వల్ల జనం ఆయనను చంద్రబాబు బి టీం అని నమ్మేలా చేసింది వైసీపీ. దాని ప్రభావమే 2019 ఘోర పరాజయం. 2 చోట్ల ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారైతే 2024 ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ చుట్టూ ఒక బలమైన పాజిటివ్ వేవ్ ఉందన్నది కాదనలేని వాస్తవం. ఆ వేవ్ ప్రభావంతోనే టీడీపీ కూడా మళ్లీ పుంజుకోగలిగింది. అయితే ఇక్కడే పవన్ ఒక విభిన్నమైన సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. తన సొంత బలం మీద నమ్మకం ఉన్నప్పటికీ పవర్ఫుల్ ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి వ్యూహం మార్చారు. ఆ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక తిరుగులేని శక్తిగా ఉన్నారు. సంక్షేమ పథకాలు, అట్టడుగు వర్గాల్లో ఆయనకు ఉన్న అపారమైన ప్రజాదరణ కారణంగా జగన్ ఒక అజేయమైన కోటలా కనిపించారు. నిజానికి ఆ స్థాయిలో ఉన్న జగన్ గారి ప్రభంజనాన్ని ఒంటరిగా ఎదుర్కోవడం ఏ పార్టీకైనా అసాధ్యమనే చెప్పాలి. అటువంటి బలమైన నాయకుణ్ణి ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏమాత్రం చీలకుండా ఉండాలని, అందుకే ఈ 3 పార్టీలు కూటమిగా కలవడం తప్పనిసరి అని పవన్ భావించారు. ఒకవేళ ఈ పొత్తు లేకపోయి ఉంటే జగన్ గారికున్న మాస్ ఫాలోయింగ్ ముందు గెలవడం కష్టమని గ్రహించి పవన్ తన సీట్లను సైతం త్యాగం చేశారు. కానీ తమిళనాడులో విజయ్ రూటే వేరు. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలు సంప్రదించినా మేము ఎవరితోనూ కలవం, ఒంటరిగానే గెలుస్తాం అని క్యాడర్లో విపరీతమైన ధైర్యాన్ని నింపారు. ఇక్కడే విశ్లేషకులు ఒక కీలక పాయింట్ లేవనెత్తుతున్నారు. పవన్ తన కార్యకర్తలతో నా దగ్గర డబ్బు లేదు, ఒంటరిగా వెళ్తే తట్టుకోలేం, మనకు ఒకే మద్దతు సరిపోదు అని వాస్తవాలు చెప్పడం వల్ల క్యాడర్ను కొంత డీమోటివేట్ చేసిందా అనే చర్చ సాగుతోంది. ఒక ముఖ్యమంత్రి అయిపోతాను, నాకు అలాంటి పగటి కలలు నేను కన్నా. కానీ విజయ్ అలా చేయలేదు. కాంగ్రెస్ లాంటి పార్టీలు ఆసక్తి చూపినా మేము ఎవరితోనూ కలవం, ఒంటరిగానే గెలుస్తాం అని క్యాడర్లో ఒక ధైర్యాన్ని నింపారు అని విశ్లేషకులు అంటున్నారు. ఇక అసలు విషయానికి వద్దాం. అక్కడ తమిళనాడులో స్టాలిన్ గారు కూడా దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడే. కానీ విజయ్ ఎవరితోనూ కలవకుండా తన సొంత ఎజెండాతో ముందుకు వెళ్లి సక్సెస్ అయ్యారు. కానీ ఇక్కడ ఏపీలో పరిస్థితి వేరు. పవన్ కళ్యాణ్ గారు కూటమిని గెలిపించిన తర్వాత కూడా చంద్రబాబు గారికి అనుభవం ఉంది, మనం మరో 15 ఏళ్ల పాటు ఆయన వెంటే నడవాలి అని చెప్పడం జనసేన కార్యకర్తలకు, అభిమానులకు కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. నిజానికి 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి వల్లే టీడీపీకి ఆ స్థాయిలో మైలేజ్ వచ్చిందన్నది వాస్తవం. అయితే సీట్ల పంపకంలో రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే పొత్తులో భాగంగా జనసేన కేవలం 21 సీట్లు మాత్రమే తీసుకోవడం వల్ల ఆ 164 సీట్స్ అఖండ విజయం తాలూకు క్రెడిట్ మొత్తం పవన్ వ్యక్తిగత ఖాతాలోకి వెళ్లకుండా కూటమి ఖాతాలోకి వెళ్ళిపోయింది. విజయ్లాగా పవన్ కూడా పట్టుబట్టి ఉంటే జనసేన గ్రాఫ్ మరోలా ఉండేదని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. విజయ్ గెలుపు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను తన్ను తాను ప్రశ్నించుకునేలా చేస్తోంది. తాను కూడా ఒంటరిగా వెళ్లి ఉంటే ఇంతకంటే పెద్ద రిజల్ట్ వచ్చేదా అనే సందేహం జనాల్లోకి వెళ్తోంది. ఇద్దరు సినిమా స్టార్లే అయినా విజయ్ ఎంచుకున్న దారి డైరెక్ట్ పవర్, పవన్ ఎంచుకున్న దారి సపోర్ట్ గవర్నెన్స్. చివరిగా ఒక మాట, ఇందులో ఎవరినీ ట్రోల్ చేయాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ గారి వ్యూహం పార్టీని కాపాడటం అయితే విజయ్ వ్యూహం తన రాజకీయాన్ని నిలబెట్టుకోవటం. పవన్ ఫ్యాన్స్ ఆవేదన చెందటానికి కారణం విజయ్ గెలుపు ద్వారా వచ్చే ఒంటరి పోరు తాలూకు గ్లామర్ పవన్ కు దక్కలేదనే. కానీ కాలమే నిర్ణయిస్తుంది ఏ దారి సరైనదో.
విజయ్ దారిలో సాహసం ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. విజయ్ గెలుపు పవన్కు ఒక హెచ్చరిక కావచ్చు, లేదా తన స్ట్రాటజీని మార్చుకోవటానికి ఒక పాఠం కావచ్చు. మీ అభిప్రాయమేంటి? పవన్ కళ్యాణ్ గారు కూడా విజయ్ లాగా ఒంటరిగా వెళ్లి ఉంటే బాగుండేదా? కామెంట్ చేయండి.